హాయ్ అండి అందరికి. హాయ్ చెప్పు. హాయ్ అండి అందరికి. వంట ఎంతవరకు వచ్చింది? అవుతుంది, అన్నం అయింది, కూర అవుతుంది. ఏం కూర వండుతున్నావు? కాకరకాయ. కాకరకాయ మనం తీసుకున్నాం కదా మనం బయట పోయినప్పుడు, అవి ఈరోజు మొత్తం కుదిరింది. అయితే చాలా రోజుల నుంచి మీ అందరికి ఒక విషయం చెప్పాలి అనేసి అనుకుంటున్నా. అంటే మనది ఇగో ఈ ఛానలే మెయిన్. ఇప్పుడు వీడియో చూస్తున్న ప్రజెంట్ ఛానల్ అయితే ఇదన్నమాట. దానికి 44K 44,300 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. మనకి ఇంకో ఛానల్ కూడా ఉంది. తెలియని వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి నుంచి ఈ ఛానల్లో కూడా మనకు వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఆ ఛానల్ పేరు వచ్చేసి సరిత విలేజ్ ఉమెన్. లోగో వచ్చేసి ఇట్లుంటుంది. మన ఇప్పుడు ప్రజెంట్ ఛానల్ లోగో అయితే ఇది అన్నమాట. సరిత విలేజ్ ఉమెన్ ఛానల్లో అయితే 5,940 మంది సబ్స్క్రైబర్లతో ఉన్నారన్నమాట. రన్నింగ్లో ఉన్న ఛానల్ని కూడా మాకు కొంచెం వీలు కుదరక ఆ ఛానల్ని పక్క పెట్టాల్సి వచ్చింది. యాక్చువల్గా దానికి కూడా పేమెంట్ వచ్చేది వీడియోలు పెడితే. దానికి కూడా వస్తుంది ఫ్రెండ్స్ పేమెంట్. అయితే రెండింటికి కలిపి పేమెంట్ వచ్చేది అనమాట. కానీ వ్యూస్ కూడా మంచిగానే వచ్చేది ఆ ఛానల్లో అయితే. అసలు షాక్ అయ్యేది మేము, ఇదేంది మెయిన్ ఛానల్ అనేది తక్కువ వచ్చేది, ఆ ఛానల్లో బాగానే వస్తుంది వ్యూస్ అనేది అనుకునేది. పర్లేదు ఫ్రెండ్స్. దగ్గర ఈ ఛానల్లో అదేంది వీడియోలు పెట్టాక 6 months అవుతుంది అన్నమాట. ఒకసారి చూపిద్దాం. ఇది మన ఛానల్ వచ్చేసి ఎన్ని రోజులు అవుతుందో అసలు వీడియోస్ పెట్టక. మన ఊర్లో ఉన్నప్పటి వీడియో 2 years ago. అంటే ఇప్పటి నుంచి ఈ ఛానల్లో కూడా వీడియోస్ వస్తాయని చెప్పడం కొరకు మనకు ఇట్లా ఇంటర్ఫేస్ ఈ విధంగా పెట్టి అయితే చూపించడం కొరకు ఇలా ప్లాన్ చేశాను అన్నమాట. అందరికైతే అర్థం కావట్లేదు. సరిత విలేజ్ ఉమెన్ ఛానల్ ఉంది, దాన్ని కూడా ఫాలో చేయండి అంటే ఎవరికి అర్థం కావట్లేదు. అందుకొరకు ఇప్పటి నుంచి ఈ ఛానల్లో కూడా వీడియోస్ అయితే వస్తాయి. అంటే ఈరోజు ఈవినింగ్ కంపల్సరీ ఈ ఛానల్లో ఒక వీడియో అయితే వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్న వీడియో ఆఫ్టర్నూన్ వచ్చేసింది అనుకోండి. ఈ ఛానల్లో అయితే ఈవినింగ్ వస్తుంది. అట్నే కొంచెం నాకు వీలు కుదిరినప్పుడల్లా ఈ ఛానల్ని కూడా రన్ చేస్తామన్నమాట. రెగ్యులర్గా అయితే ఈ ఛానల్ని రన్ చేస్తున్నాం కదా, అది ముచ్చట. దాన్ని చెప్పాలి అని 2-3 days నుంచి అనుకుంటున్నా. ఈరోజు అయితే వీలు కుదిరింది. ఇప్పటికీ టైం ఇంకా లేట్ అవుతూనే ఉంది. 7 అయింది. ఏముంది, స్నానం చేసిరా? తెచ్చు నాడు మిక్సర్ పెడతావా? టైం అవుతుంది. టైం ఆగదమ్మా మన కొరకు. టైం అస్సలు ఆగదు, టైం వస్తూనే ఉంటది. 2 మూతలు తీసినాయి. వర్షం అదే ఇంకో బాక్స్ దొరకట్లేదు. వర్షం ఇవ్వాలి 4 నుంచి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంతకు ముందు అయితే తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉంది. ట్రైనే లేదు. మళ్ళీ నేనేం పిచ్చి కొట్టింది ఎండ. ఇప్పుడు తగ్గింది మళ్ళీ, ఇప్పుడు లేదు. వర్షానికి కొద్దిగా తింటారు కదా. బాగుంటుందా? అయిందా మరి కర్రీ? కర్రీ అయింది. టమాటాలు వేయాలి, ఉప్పు కర్రీ వేయాలి. అవి మగ్గాల ఫస్ట్, తెలుసు కదా. పూర్తిగా మగ్గానే నేను తీయను కూర. సిమ్లో పెట్టే చేస్తా, ఇంకే మగ్గాలి కాకపోతే. సర్లే, వాటర్ బండి వచ్చినట్టుంది, నేను వాటర్ పట్టుకొస్తా పోయి. సరే. ఉన్నాడా? జస్ట్ మిస్ కొద్దిగా అయితే పోదును కదా. మళ్ళీ ఊళ్ళోకి పోయి తెచ్చుకోవాలి. ఒక 2 kilometers అయితే వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట వాటర్. ఉందా ఇంకోటి రేపు? ఎత్తాను బ్రష్. బో ఏమైందిరా? మట్టి కుంగి పొంగుతుంది.
అయ్యా మట్టి పోయాలి కింద, మట్టి పోయాలి, రాళ్ళు పోయాలి. బిల్లలు తీయాలి, బిల్లలు తీసి తొక్కుకుంటా పోతే ఇట్లా మట్టి అడుగుతూ ఉంటుంది. వామ్మో, మొన్ననే లాస్ట్ టైమే కదా ఇది చేసింది, వర్షాకాలం మట్టినా అని ఇది రింగులు అనమాట. లోపలికి తిరుగుతుంది. దేవుడా, ఎట్లా చేయాలని చేస్తావా? రాళ్ళేసి ఫస్ట్ రాళ్ళు వేయకూడదు, గోడలు పలుకుతాయి. రాళ్ళు వేయొద్దా? మట్టి పోయాలి, మట్టి పోసి తొక్కాలి మళ్ళీ. భలే పని అయింది, భలే పని అయిందిగా. కానీ కానీ నువ్వు తిరగకు, కానీ పుంజు మాత్రం బోమ్మో డ్రమ్ ఎక్కుతుంది బొంత పురుగు. దీన్ని నేను చంపిన అనుకున్నా ఇందాకలా, బతికింది బిడ్డ. చంపొద్దు. బటర్ఫ్లై అవ్వడానికి పోతుంది అది. అలా పడతాయి కోడి పిల్లలు. కానీ నీళ్ళు వేడైనాయా? ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ప్లాన్ చేసినాము. ఇంకా మా పొయ్యి చూడండి, పొయ్యి తడవకుండా ఏదో అట్లా రేకులు అయితే సాగు పెట్టినాం అనమాట. 4 రోజులు నీళ్ళు అయితే వేడైనాయి. కానీ అలా లేట్ అయింది. నేను దానికి జుట్టు ఎత్తా పెద్దదానికి, లేట్ అయింది. కానీ అడిపోయినాక కాలు కడుక్కోమ్మా రిచ్చు. హాయ్, నువ్వు కూడా పడతావు ఇందులో. చూస్తున్నావారా? చూస్తున్నావా? వీడియోలు చూస్తున్నావా? కింద పడతావు, అటు నుంచి అన్న రావైతుంది. బ్యాగు బెంచ్ మీద పెట్టేసుకోండి, సరేనా? బాయ్ బాయ్. బాటిల్ వాటర్ పోసుకున్నావా? పోసిన గిన్నెను మళ్ళీ వేరే వాటర్ అయితే మళ్ళీ జలుబు చేస్తుంది అని గిన్నెను పోసుకున్నా. గొడవ స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఓకే లేట్ అవుతుంది మళ్ళీ. నేను పోయి మళ్ళీ సాయంత్రం కల్లా మళ్ళీ రావాలి. అది బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. బ్లీచింగ్ పౌడర్ చల్లితే ఇప్పుడు ఈ వర్షానికి పోయావు, ఎండ కొడితే పోతాయి. మైబాద్ వెళ్తున్నాం ఫ్రెండ్స్, మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళి రావాలన్నమాట. చూస్తాం ఫ్రెండ్స్. బ్లీచింగ్ పౌడర్ చల్లితే రాదు ఎక్కువ. ఏది పువ్వు పూసిందిగా మొన్ననే పువ్వు పూసింది, అది కూడా ఒక్కటే మొగ్గేది కింద పడుతున్నాయి. ఇది కూడా మొగ్గేసింది, 2 వేసింది. నేను ఇప్పుడే చూస్తాను, నేను రాను. లైట్ ఎందుకు వచ్చినా? నేను మొన్ననే రెచ్చమ్మ 2 వేసింది అమ్మ దగ్గరికి వచ్చి కోరుకుంది. నా బర్త్డే వరకు అన్న పోతుందా? పోయేదో డాడీ. అమ్మ బర్త్డే వరకు పోతుంది అంటావా? మరి వస్తుంది, దా లేట్ అవుతుంది నాడు. బర్త్డే వచ్చేసి గులాబ్ పూలు చూడండి ఫ్రెండ్స్. ఆ గులాబ్ చెట్టు నేను అక్కడ పెట్టాను, బాత్రూమ్ దగ్గర పెట్టినా అటువైపు. అదైతే ఇంత పెద్దగా వస్తుంది అన్నమాట పూలు వచ్చేసి. అది చూడమ్మా ఇంత పెద్దగా ఉన్నాయి పూలు. బాగా ఆడవాళ్ళకి నిజంగా పూల నాటుకున్నది ఎగురొచ్చింది. పూల పిచ్చి, చెట్ల పిచ్చి బాగుంటది కదా. ఏది నాటుకుందిగా, నాటుకున్నాయి కానీ జరగట్లేదు. పెరుగుతాయి అందరూ పడితే ఎట్లా?
బస్సులకా లేట్ అవుతుంది. నేను మళ్ళీ సాయంత్రం కల్లా రావాలి మళ్ళీ. ఆటో ఇప్పుడు ఆటో కూడా గంట కదరా. మరి అందుకొరకే పోదాం అనేది. ఇచ్చేయమంటాను తెలుసా అమ్మ, ఇంత లోపలికి ఎందుకున్నది డాడీ, మన ఇల్లు రోడ్డుకుంటే బాగుంది కదా, 2 కిలోమీటర్లు లోపలికి ఉంది, మస్తు ఇబ్బంది అవుతుంది తెలుసా నడుచుడు అంటాను. 2 కిలోమీటర్ల లోపలికి ఉంది. నేను వచ్చేటప్పుడు దానికి యాష పుడతాను అంత దూరం నుంచి నడిచి లోపలికి రావాలంటే. పట్టుకొని ఆటో దూడ్చుకుంటా. చూడండి ఆటో ఎట్టున్నది అబ్బా. ఉందని వర్షం పడతా అంటే ఎట్టుంటుంది మరి. అయ్యో ఎట్లా పట్టుకోను నేను, మళ్ళీ నాకు ఫోన్ కూడా వంకరకి ఇచ్చినావు. చేతులకు గిన్నె ఉన్నాయి, తీసుకోరాదమ్మా ఫస్ట్. పూలు మరి ఏ తీసుకో, ఇది తీసుకో, బాటిల్ తీసుకో. అటు గొర్రెలు మేకలు అవి ఉంటాయి కదా, దోమలు, సన్న దోమలు బాగా వస్తాయి. గోరింటాకైతే గోరింటాకు పుష్కలంగా ఉంది. ఇది కూడా ఎట్టు వెళ్తాను ఇక. ఇప్పుడు ఆటో స్టార్ట్ అయినాక గాలికి పోతేనే కొద్దిగా ఏమైనా పోతాయి, లేకపోతే పోవు. మబ్బు చూడండి ఫ్రెండ్స్ ఎంత గట్టిగా చేసింది అసలు. ఇవి ఉన్నదే ఇప్పుడు వార. దోమలు నువ్వు స్టార్ట్ చేస్తేనే పోతాయి అమ్మాయి. ఇక్కడ పెట్టానంటాను ఆటో. స్కూల్ కాడ పెట్టొస్తా అంటే నువ్వు వినవు. స్కూల్ కన్నా పెట్టాలి బండి. ఇక్కడ పెడితే ఆగవుతుంది. బొంతపూరి ఎక్కుతుంది నీ ఆటోకి. అదో వస్తుంది ఇప్పుడే. బాటిల్ పడుతుంది. బాటిల్ నిలబెట్టింది. ఈ చెట్టు నరకాల, చెట్టు వల్ల ఇబ్బంది అవుతుంది బాగా. దారికే ఉన్నది మళ్ళా. రైట్.